హాయ్ అండి. ముందు వీడియోలో మీకు ఫ్రంట్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టాను కదండి. అది స్టిచ్చింగ్ పూర్తయ్యాకైతే లుక్ చాలా బాగుందండి. కస్టమర్కి అయితే చాలా బాగా నప్పింది. మీరు ఆ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు ముందు వీడియోలో పెట్టాను కాబట్టి ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఏ విధంగా చేయొచ్చో మీకు చెప్తానండి. మనకి కటింగ్ చేసినప్పుడు హ్యాండ్స్కి, లైనింగ్కి, బ్లౌజ్ పీస్కి కూడా చాలా అతుకులు అయితే వచ్చేయండి. అలాగే మనము కొలత ప్రకారం కంటే ఆది బ్లౌజ్ కంటే కూడా బ్యాక్ పార్ట్ షోల్డర్ ఎక్కువ పెట్టుకున్నాము. అది కూడా మనకి స్టిచ్చింగ్లో ఎలా కవర్ చేయొచ్చో మొత్తం అంతా మీకు పూర్తి వివరంగా వీడియో ఉంటుందండి. ఎక్కడ క్లిప్ చేయకుండా మీరు చూసారంటే మీకు చాలా విషయాలు అయితే తెలుస్తాయండి. అలాగే మనము బ్యాక్ పార్ట్కి రాంగ్ సైడ్ వైపు లైనింగ్ని జాయింట్ చేసుకోవడం కోసము ఈ విధంగా పెట్టుకుని పిన్నిస్లు అయితే పెట్టుకుందామండి కదలకుండా. చాలామంది వర్క్ బ్లౌజులకి లైనింగ్ని తిరగవేసిస్తూ ఉంటారు మెడపట్టి కుట్టకుండా అని. నేనైతే ఏ వర్క్ బ్లౌజ్కైనా సరే మెడపట్టి కుడతానండి. ఎందుకంటే కొన్ని క్లాతులకి తిరగవేసేసామంటే మెడ ఇడిపోయి ఛాన్స్ ఉంది. ఈ విధంగా మెడపట్టి మనము నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా కుట్టుకుంటామో అదే విధంగా వర్క్ బ్లౌజ్ కూడా మెడపట్టి కుట్టుకున్నామంటే బ్లౌజు విడకుండా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఈ విధంగా నేను లైనింగ్ని బ్లౌజ్ పీస్ని కలిపి జాయింట్ చేసేసుకున్నానండి. తర్వాత కింద మనము నడుము పట్టి కోసం అయితే 1.5 ఇంచెస్ వెడల్పుతో ఒక పీస్ని తీసుకుని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. తర్వాత మనము బ్యాక్ డాట్లు స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. నడుము పట్టి కుట్టకముందే ఈ డాట్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నడుము పట్టి కుట్టిన తర్వాత కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. మనం ఎప్పుడు కూడా ఈ డాట్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు షోల్డర్కి మధ్య భాగాన్ని అయితే మడత పెట్టి స్టిచ్చింగ్ వేయాలండి. మీకు నేనైతే వర్క్ బ్లౌజ్ని మనం ఏ విధంగా కుట్టుకోవాలి, జాయింట్లు వస్తే ఏ విధంగా అతుక్కోవాలి, అలాగే ప్రిన్స్ కట్ని సింపుల్గా ఏ విధంగా కుట్టవచ్చు అని ఇంపార్టెంట్గా ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. మీకు బ్లౌజ్ పూర్తి కటింగ్ అంటే ప్రతి డాట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, నడుము పట్టి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ప్రతి కుట్టు మీకు పూర్తి వివరంగా తెలియాలంటే మీకు ముందు వీడియోలో నేను టైలరింగ్ క్లాసెస్లో కూడా చాలా వివరంగా చెప్పానండి. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇదైతే ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇందులో కొన్ని జాగ్రత్తలు ఏ విధంగా పాటిస్తూ టేప్ కొలతలతో ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అన్న పాయింట్సే నేను ఈ వీడియోలో చెప్తున్నానండి. మన ప్రిన్స్ కట్ని మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి. అయితే లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని కలిపి జాయింట్ చేసుకోవాలండి. కదలకుండా ఉండడం కోసం ఈ విధంగా మధ్యన ఒక పినిస్ పెట్టుకుని ఫస్ట్ అయితే మనం కట్ చేసుకున్న డాట్ని అయితే ఈ విధంగా అతుక్కోవాలండి. తర్వాతనే మనము చుట్టూ కూడా కుట్టు వేయవలసి ఉంటుంది. అలాగే మనం ఫ్రంట్ పార్ట్ కూడా ఆది బ్లౌజ్ కంటే సరే కొలతల ప్రకారం కంటే సరే నెక్ చిన్నది కట్ చేశానండి. అది కూడా ఏ విధంగా కవర్ చేయాలో కూడా మీకు ఈ వీడియోలో చెప్తానండి. తర్వాత మనము చుట్టూ కూడా కుట్టు వేసేసుకోవచ్చు. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేశారంటే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తుందండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టి ప్రతి వీడియో వస్తుందండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి. ఈ విధంగా మనం చుట్టూ కూడా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ డాట్ని అయితే కట్ చేసేసుకోవాలండి. నేను డాట్ని పూర్తిగా కట్ చేయలేదండి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే మనకి వర్క్ బ్లౌజ్ కాబట్టి మనకి నెక్ చుట్టూ కూడా 1/2 ఇంచ్ గ్యాప్ ఉండించుకుని ఈ విధంగా మిగతా క్లాత్ కట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ డాట్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించే విధంగా ఈ డాట్ని మడత పెట్టి స్టిచ్చింగ్ వేయాలండి. మనకి మార్కింగ్ ఉంటుంది కదా, కటింగ్ చేసేటప్పుడు మనం పెట్టుకున్న మార్కింగ్ ప్రకారము మడత పెట్టుకుంటా కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి మనకి 1/2 ఇంచు లోతుకి వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా 1/2 ఇంచు లోతుకి వేసుకుంటే సరిపోతుంది. మనకి లుక్ అయితే ఈ విధంగా వచ్చిందండి. అలాగే ఇంకొక పార్ట్ కూడా మనం లైనింగ్ జాయింట్ చేసుకునే ముందు ఈ విధంగా ఎదురెదురుగా పెట్టుకుని జాయింట్ చేసుకోవాలండి. లేకపోతే రెండు పార్ట్స్ కూడా ఒకే వైపు వచ్చే విధంగా లైనింగ్ని జాయింట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ముందు పార్ట్ని మనం ఏ విధంగా జాయింట్ చేసుకుని డాట్ని కట్ చేసుకున్నామో అదే విధంగా ఈ పార్ట్కి కూడా డాట్ని కట్ చేసుకుని చుట్టూ కూడా లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి. తర్వాత మనకి చుట్టూ మిగిలిన వేస్ట్ క్లాత్ని కూడా కట్ చేసేసుకోవాలండి. నేను చెప్పిన కొలతతో కనుక మీరు ప్రిన్స్ కట్ చేసి స్టిచ్చింగ్ చేశారంటే ఒంటికి అద్దినట్టుగా చాలా నీట్గా వస్తుందండి.
మనకి ప్రిన్స్ కట్ 2 పార్ట్స్కి కూడా మార్కింగ్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవడం ఉపయోగపడుతుందండి. మనం చేసుకున్న మార్కింగ్ ప్రకారం మడతెట్టుకుని స్టిచ్చింగ్ వేయాలి. అలాగే మనము ఉక్సులు పెట్టి దగ్గర డాట్ కూడా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. ఈ ఉక్సులు పెట్టి దగ్గర డాట్ అయితే మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి. మీకు కటింగ్లో చెప్పాను కదండి, బ్లౌజ్ కట్ చేసినప్పుడు మనము ఉక్సులు పెట్టి దగ్గర డాట్ పెట్టుకునేలా ఉంటే 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి, లేకపోతే 1/2 ఇంచు తగ్గించుకోవాలని చెప్పానండి. బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మనకి ఫ్రంట్ పార్ట్స్ అయితే ఈ విధంగా వచ్చాయి కదండి. ఇప్పుడు సేఫ్ బెల్ట్ని రెడీ చేసుకోవచ్చు. సేఫ్ బెల్ట్ని కూడా ఏ విధంగా రెడీ చేసుకోవచ్చు చెప్తానండి. మనకి బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు పీసులు ఎక్కువ మిగలక బ్లౌజ్కి ఒక సైడ్ ఉన్న అంచుని సేఫ్ ముక్కలుగా నేను పెట్టుకున్నాను. కాకపోతే ఇప్పుడు నెక్ ముక్కలు అయితే ఉన్నాయండి, వాటిని అయితే నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. అంటే కొంతమందికి అంచు ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండకపోవచ్చు. అందుకనేసి నేను మనకి బ్లౌజ్ నెక్ ముక్కలు కట్ చేస్తాం కదండి, వాటితో 2 సేఫ్ ముక్కలు ఉండేలాగా చూసుకుంటున్నాను. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకు చివరి వైపున కొద్దిగా తక్కువ వచ్చేయండి. వీటి కోసం చిన్న చిన్న అతికలు అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, ఒక్కొక్కసారి మనకి బ్లౌజ్ పీస్ చిన్నదున్న లైనింగ్ సరిపోయిన ఈ విధంగా అతుకులు వస్తూ ఉంటాయండి. వాటిని కూడా మనము ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. మీకు తెలియడం కోసము ఇవి కూడా చూపెడుతున్నానండి. అలాగే మనకి బ్లౌజ్ పీస్లో ఈ 2 సేప్ ముక్కలు తెగినప్పుడు అవి 2 కూడా సరే వైపు వచ్చేలాగా ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చెప్తానండి. నేను ఫస్ట్ అయితే లైనింగ్ పీసులని 2 పీసులని అడిగిన పెట్టుకుని పైన వైపు బ్లౌజ్ పీస్ పెట్టానండి. అది కూడా మనకి చివరి వైపు వచ్చిన అతుకు పెయి కనిపించే విధంగా ఈ విధంగా పెట్టాను. మరొక సేపు ముక్కకు కూడా 3 పీసెస్ కావాలి కదా. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ని పెడుతున్నానండి. చూడండి, ఫస్ట్ బ్లౌజ్ పీస్ని పెట్టాను. తర్వాత మనం కొలత ప్రకారం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని పెట్టుకున్నాను. తర్వాత మనం అంచు కట్ చేసాం కదా, దాన్ని కూడా వేసేసానండి. ఈ సేప్ ముక్కకు అయితే అడిగిన లైనింగ్ ముక్కలు పెయిన్ బ్లౌజ్ పీస్ పెట్టాను. ఈ సేప్ ముక్క అయితే అడిగిన బ్లౌజ్ పీసు పెయిన్ లైనింగ్ ముక్కలు పెట్టానండి. ఈ విధంగా ఒకదానికొకటి రివర్స్లో జాయింట్ చేసుకోవాలి. మనము ఈ విధంగా జాయింట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ పీసులు 2 కూడా ఒకే సైడ్ వస్తాయండి. తర్వాత ఈ విధంగా తిరగ వేసేసుకుని కుట్టి వేసుకోవాలి. ఈ కుట్టి వేసుకునేటప్పుడు మనకి బ్లౌజ్ పీస్ అడిగిన సైడ్ ఉండాలండి, పైన వైపు లైనింగ్ ఉండాలి. ఈ విధంగా కుట్టి వేసుకుంటే మనకి చూసారు కదా, చెరువు వైపు వస్తాయి, ఒకే వైపుకి వచ్చేయకుండాని. తర్వాత మనము 1/2 ఇంచు ఈ విధంగా చివరి వైపుని కట్ చేసుకోవాలి. మనకి ఇది ఉక్సులు పెట్టి సైడ్ నుంచి జాయింట్ చేయాలని ఒక ఆనవాళ్ళకి మార్కింగ్ పెట్టుకోండి. నేను ఆల్రెడీ కట్ చేసేటప్పుడు పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు కూడా ఆ మార్కింగ్ చెరిగిపోయిందని మళ్ళీ పెట్టుకున్నానండి. ఈ విధంగా మనం సేప్ ముక్కలు రెడీ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లు జాయింట్ చేసేటప్పుడు మనము లైనింగ్ అడుగు వైపుకి వెళ్ళేలాగా బ్లౌజ్ పీసు పై వైపు వచ్చేలాగా చూసుకుని ఈ విధంగా పెట్టుకుని జాయింట్ చేసుకోవాలి. అలాగే మనకి సేప్ ముక్కలకి 3 పీసెస్ అయితే పెట్టుకున్నాం కదా, అందులో 2 పీసెస్ని అయితే ఈ విధంగా బ్లౌజ్కి జాయింట్ చేసి ఒక పీస్ని అయితే జాయింట్ చేయకుండా వదిలిపెట్టుకోవాలండి. తర్వాత మనము ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టిప్ అయితే మీకు చెప్తాను. మనకి ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు హెచ్చు తగ్గులు రాకుండా ఉండడం కోసము ఈ విధంగా మనము సేఫ్ బెల్ట్ కుట్టేటప్పుడే బ్యాక్ పార్ట్ని తీసుకుని బ్యాక్ పార్ట్లోని చేతి పని చేసుకుని నడుము పట్టిని మడత పెట్టేసుకుని దాన్ని కలిపి పొడవు చూసుకోవాలి. అప్పుడు మనకి హెచ్చు తగ్గులు ఏమన్నా వస్తే తగ్గించుకోవడానికి మార్కింగ్ అయితే చేసుకోవాలండి. నాకైతే 1/2 ఇంచు వచ్చింది, చూసారు కదా. దీన్ని అయితే ఏ విధంగా తగ్గించుకుంటానో మీకు ఇప్పుడు చెప్తాను. మనం సేఫ్ బెల్ట్ దగ్గర ఈ చివరి వైపున లైట్గా చిన్న కుట్టు లాగామంటే మనకి ఆ పొడవు తగ్గుతుందన్నమాట. మీకు కుట్టు వేసిన తర్వాత కూడా మళ్ళీ కొలిచి చూపిస్తానండి. సరే కదా, అప్పుడు ఈక్వల్గా వచ్చింది. ఈ విధంగా కనుక మీరు చూసుకున్నారంటే మీకు సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి మధ్య తేడా రాదు. అలాగే మనము 2 పీసులను కలిపి జాయింట్ చేసుకున్నాం కదా, మరొక పీస్ని అయితే అడిగి వైపుని ఈ విధంగా కుట్ల మీద మడత పెట్టేసి కుట్టు వేసేసుకుంటే మనకి అడిగి వైపున కుట్లు కూడా లోపలికి వెళ్ళిపోతాయి. బ్లౌజ్ ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. అలాగే మనకు చివరి వైపున ఏమైనా పీసులు వస్తే లైట్గా కట్ చేసుకోవచ్చు. అలాగే మరొక పార్ట్కి కూడా మనము సేఫ్ బెల్ట్ని జాయింట్ చేసేసుకోవాలండి. అయితే మనకి ఈ పార్ట్ని కూడా కొలుసుకోవచ్చు. బ్యాక్ పార్ట్తో పని లేకుండా ఆల్రెడీ కుట్టిన దాంతో ఈ విధంగా చూసుకుని కొలుచుకోవచ్చండి. చూసారు కదా, దీనికైతే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది.
దీన్ని కూడా చివరి వైపున ఈ విధంగా కుట్లు లాగేసుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత మరొక పీస్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఈ విధంగా మడత పెట్టి అడిగి మరొక కుట్టు వేసేసుకోవాలి. ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మనకి ఈ విధంగా హెచ్చుతగ్గులు వస్తే కట్ చేసేసుకోవచ్చండి, ఏమీ పర్వాలేదు. చూసారు కదా, ఇప్పుడు మనకి రెండు ఈక్వల్గా వచ్చాయి. మనకు ఫ్రంట్ పార్ట్లు అయితే చాలా నీట్గా అయితే వచ్చాయండి. ఇప్పుడైతే మనం ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. తాళ్ళు పట్టి కోసం అయితే 2.5 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ వెడల్పుతో ఒక పీస్ని తీసుకుని మనకి బ్లౌజ్ పార్ట్ అడుగున సైడ్ పెట్టి జాయిన్ చేయాలి. అలాగే ఉక్సులు పట్టికి అయితే పైన వైపు పెట్టి జాయిన్ చేయాలండి. ఉక్సులు పట్టికి అయితే 1.5 ఇంచెస్ కానీ 2 ఇంచెస్ కానీ తీసుకుంటే సరిపోతుందండి. బాగా పీస్ వచ్చేసి క్లాత్ అయితే 2 ఇంచెస్ తీసుకోండి. మనం మడత లోపలికల్లా వేసామంటే కుట్టు విడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, ఉక్సులు పట్టిని తాళ్ళు పట్టిని ఈ విధంగా డబుల్ పోలింగ్ వేసి కుట్టుకోవాలి. మనం ఉక్సులు పట్టికి తాళ్ళు పట్టికి వేసి మడత 1 ఇంచ్ కంటే తక్కువ, 1/2 ఇంచ్ కంటే ఎక్కువ ఉండాలి. అంటే మీకు 30 ఇంచు ఉండాలండి. 30 ఇంచు వెడల్పుతోటి మీరు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి స్టిచ్చింగ్ చేసుకున్నారంటే ఫినిషింగ్ బాగుంటుంది. మీకు కనుక బ్లౌజు స్టిచ్చింగ్ ఇంకా పూర్తిగా వివరంగా తెలియాలంటే కనుక మన ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ ఉన్నాయండి. అలాగే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూడండి. తాళ్ళు పట్టి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఉక్సులు పట్టి కూడా స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేశారంటే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది. మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుందండి. అలాగే మనకు ఉక్సులు పట్టికి తాళ్ళు పట్టికి చూసారు కదా, 1/2 ఇంచ్ తేడా వచ్చింది. కట్ చేసేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. మనకు ఉక్సులు పట్టి సైడ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కుట్టేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే హ్యాండ్స్ని మనము రెడీ చేసి పెట్టుకోవాలి. మనకి హ్యాండ్స్ అయితే చాలా అతుకులు వచ్చేయండి. వాటిని చాలా ఈజీగా ఎలా అతుక్కోవచ్చో మీకు కొన్ని టిప్స్తో అయితే చెప్తానండి. నేను బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు వెడల్పు సరిపోక ఒక భాగాన్ని ఈ విధంగా తక్కువగా మడత పెట్టాను. అయితే మనకి ఆ భాగానికైతే 2 పీసులు పెట్టుకుని ఇదే షేప్లో రావడం కోసము మరొక వైపు మార్చి ఈ విధంగా కట్ చేశాను. చూసారు కదా, మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ వచ్చాయి ఈ విధంగా కట్ చేయడం వల్ల. తర్వాత మనము జాయింట్ చేసేసుకోవాలండి. ఈ జాయింట్ చేసుకునేటప్పుడు కూడా మీకు ఒక టిప్ చెప్తాను. మనకి ఈ విధంగా 2 హ్యాండ్స్ ఉంటాయి కదా, ఒక హ్యాండ్కి అడుగు వైపున మనం పీస్ని జాయింట్ చేయాలండి. అలాగే మరొక హ్యాండ్ ఉంది కదండి, ఈ హ్యాండ్కి పైన వైపున ముక్కను అతకాలి. అంటే ఈ హ్యాండ్ని ఒక దాని మీద ఒకటి వేస్తే కుట్లు అడుగువైపుకి వెళ్ళిపోయే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా కనుక చూసుకున్నారంటే మీకు హ్యాండ్స్ ఫ్రంట్లో తీసేసుకున్నాం కదా, ఆ ఫ్రంట్లోది మీకు ఒకే సైడ్కి వస్తాయి అన్నమాట. అంటే ఫ్రంట్ సైడ్కి వస్తాయి, బ్యాక్ సైడ్కి వెళ్ళకుండా. అంటే ఈ కుట్లను పెట్టి మనము లైనింగ్ హ్యాండ్స్ని బ్లౌజ్ హ్యాండ్స్కి జాయింట్ చేయడానికి ఈజీగా ఉంటుందని మీకు ఈ టిప్ చెప్పానండి. అలాగే మనకి బ్లౌజ్ పీసులకు కూడా అతుకులు వచ్చాయి కదండి, అవి కూడా మనము సింపుల్గా ఏ విధంగా జాయింట్ చేసుకోవచ్చో చెప్తానండి. మనం ఫస్ట్ అయితే లైనింగ్ హ్యాండ్స్కి ఈ విధంగా అతికేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ని తీసుకోవచ్చండి. మనం వర్క్ని బట్టి కట్ చేసాము చూసారా, అసలు రౌండ్ షేప్ కూడా రాలేదు మనకి. ఫస్ట్ అయితే మనము ఈ విధంగా లైనింగ్కి సెంటర్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అలాగే బ్లౌజ్ పీస్ కూడా వర్క్ని పెట్టి మనము హ్యాండ్ని ఎప్పుడు మడత పెట్టుకోవాలండి. చూసారు కదా, వర్క్ని పెట్టి నేను ఈ విధంగా మడత పెట్టుకుని సెంటర్ పాయింట్కి లైనింగ్ సెంటర్ పాయింట్కి ఈ బ్లౌజ్ పీస్ సెంటర్ పాయింట్కి ఈ విధంగా వేసుకున్నాను. అంటే మనకి ఇటు చివర అటు చివర ఈ షేప్లో మనకి అతుకులు పడతాయని మనకు తెలుస్తుందన్నమాట ఈ విధంగా పెట్టుకోవడం వల్ల. అప్పుడు మనము దానికి సరిపడా క్లాత్లను అయితే వేసుకోవాలి, కానీ లైనింగ్తో కలిపి వేయొద్దండి. చూసారు కదా, లైనింగ్ నేను పక్కకు తోసేసి ఈ పీస్ని ఈ విధంగా జాయింట్ చేసుకున్నాను. మనం ఇప్పుడు కూడా ఈ పీస్ని కుట్టేటప్పుడు ఈ విధంగా ఒక కుట్టు వేసిన తర్వాత పైన వైపు మడత పెట్టి పైన ఒక కుట్టు వేయాలండి. ఈ విధంగా కుట్టు వేస్తే మీకు మనం అతికిన పీసులు విడిపోకుండా ఉంటాయి. అలాగే మరొక సైడ్ కూడా మనకి ఏ షేప్లో ఎంత సైజు పడుతుందో ఈ విధంగా చూసుకుని మరొక సైడ్ కూడా ఇంకొక పీస్ని జాయింట్ చేసుకోవాలి.
చూసారు కదా, మనకి ఇదే షేప్లో ఉంది కాబట్టి దానికి సరిపడా పొడవుతోటి వెడల్పుతోటి పీస్ని తీసుకుని ఈ విధంగా అతుక్కోవాలి. మీరు కొంత పెద్దది తీసేసుకున్నా సరే లైనింగ్ దీని మీద వేసి ఎక్స్ట్రా కట్ చేసేసుకోవచ్చండి. అంటే ఈ అతుకులు వెరైటీగా ఉంటాయి, అంటే కొంచెం క్రాస్గా వెరైటీగా ఉంటాయి కదండి, ట్రయాంగిల్ టైప్లో గట్రా ఉంటాయి. ఆ షేప్లో మీరు కట్ చేసి అతకలేరు కాబట్టి ఈ విధంగా కొంచెం పెద్ద సైజే అతికిసాను నేను, చూసారు కదా. తర్వాత లైనింగ్ దీని మీద వేసి ఎక్స్ట్రాని కట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. చూసారు అప్పుడు మనకి లైనింగ్ హ్యాండ్స్ ఏ విధంగా వచ్చిందో బ్లౌజ్ పీస్ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా వచ్చింది. ఈ విధంగా చాలా ఈజీగా అయితే జాయింట్ చేసుకోవచ్చు. అలాగే మరొక హ్యాండ్ని కూడా నేను ఇదే విధంగా జాయింట్ చేసుకుంటానండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకి లైనింగ్ తిరగవేసుకునేటప్పుడు మనము లైనింగ్ అతుక్కున్న అతుకు మనకి పై వైపు ఈ విధంగా కనిపించే విధంగా పెట్టుకోవాలి. అలాగే మనము ఈ లైనింగ్ని, ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి సెంటర్ పాయింట్ చూసుకోవాలండి. ఇలాగా లైనింగ్ని బ్లౌజ్ పీస్ని కూడా సెంటర్ పాయింట్ చూసుకుని ఈ విధంగా వేసుకోవాలి. అలాగే మనకి డిజైన్కి అవుట్లైన్ ఉంది కదండి, మనకి హ్యాండ్స్ కింద బాగా అంచు కింద వర్క్ ఉంటుంది కదా, వర్క్కి ఉండి అవుట్లైన్కి దగ్గరగా కుట్టుబడే విధంగా వేసుకోవాలి. అంటే చూడండి, ఈ విధంగా గ్యాప్ ఎక్కువ రాకుండా ఈ లైన్ వారిని కుట్టుబడే విధంగా కుట్టు వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా తిరగవేసేసుకుంటే మనకి లైనింగ్కి వచ్చిన కుట్లు అడుగువైపు వెళ్ళిపోతాయి. అలాగే బ్లౌజ్ పీస్కి వచ్చిన కుట్లు కూడా అడుగువైపు వెళ్ళిపోయి పైన వైపు నీట్గా ఉంటుంది. తర్వాత ఇంకో కుట్టు వేసుకోవాలండి. మనకి డిజైన్కి అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్కి ఆపోజిట్ సైడ్లో వేసుకుంటే కుట్టు మీకు నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా వేసుకుంటే మనకి ఈ విధంగా వచ్చిందండి. మనకి ఫ్రంట్ లోతు కూడా నీట్గా వచ్చేసింది. తర్వాత పైన వైపు కూడా మీరు కరెక్ట్గా చేతితో ఇలా సదురుకుంటూ కుట్టు వేయాలండి. లేకపోతే మీకు లైనింగ్కి బ్లౌజ్ పీస్కి అంటుకోకుండా ఉన్నట్టుగా లూజుగా ఉగ్గులు వచ్చినట్టుగా ఉంటుంది. ఈ విధంగా మనము హ్యాండ్స్ని అయితే రెడీ చేసుకోవాలండి. నేను 2 హ్యాండ్స్ని కూడా రెడీ చేసేసుకున్నాను. హ్యాండ్స్ని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మీకు కూడా ఒక టిప్ చెప్తానండి. మనము హ్యాండ్స్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఒకదాని మీద ఒకటి సమానంగా ప్రతి మూల కూడా సమానంగా వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నాక మీకు ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్తో కానీ, ఒకవేళ కొంతమంది కొలతలు ఇస్తారు, కొలత ప్రకారం కానీ హ్యాండ్స్ పొడవు ఉందా లేదా అని చూసుకోవాలి. ఎక్కువ వస్తే కట్ చేసేసుకోవాలండి. నాకైతే కరెక్ట్గా ఉంది, చూసారు కదా. ఇక్కడికి అసలు పొడవు 1/2 ఇంచ్ కుట్టు కోసము కరెక్ట్గా ఉందండి. కొంచెం 1/4 ఇంచ్ ఎక్కువైంది, ఈ విధంగా తీసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అలాగే మనము లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ చంక దగ్గర చివరి భాగానికి వచ్చేటప్పటికి హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయండి. ఇక్కడ ఈ హెచ్చుతగ్గులు వచ్చేయలేంది ఎలా చూసుకోవాలి అంటే, మనకి హ్యాండ్ పైన ఉన్న భాగం కంట కింద 3.5 ఇంచెస్ తగ్గి ఉండాలి. లేకపోతే మీకు ఆది బ్లౌజ్ ఉంటే ఈ విధంగా వేసుకుని చూసుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ పొడవు, అలాగే ఇక్కడ కూడా చూసుకోవాలండి. నాకు ఈ విధంగా చూసుకున్నప్పుడు 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చినట్టు అనిపిస్తుంది ఇక్కడ. దాన్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నానండి, ఏం పర్వాలేదు. అలాగే మీకు ఈ చివరి భాగాన్ని కూడా హెచ్చుతగ్గులు ఉంటే కట్ చేసేసుకోవాలండి. తర్వాత మనము మధ్యన ఒక టస్క్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనమే హ్యాండ్స్ని రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకుని ఫ్రంట్ పార్ట్ వీటి మీద వేసి షోల్డర్స్ని అయితే జాయింట్ చేసుకోవాలండి. ఈ షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు కూడా మీకు ఒక టిప్ చెప్తాను. మనకి ఉక్స్లు పెట్టి ఎటు సైడ్ ఎలా అతికినా పర్వాలేదు, కానీ తాళ్ళు సైడ్ మనకు ఫ్రంట్ వైపు కూడా డిజైన్ వస్తుంది. ఈ అవుట్లైన్ ఒకదాని మీద ఒకటి వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకుని మనము షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మనకి ఈ అవుట్లైన్ పక్కకు వెళ్ళిపోతే లుక్ అయితే బాగోదండి. అందుకనేసి ఈ అవుట్లైన్ ఒకదాని మీద ఒకటి ఉండే విధంగా చూసుకుంటూ స్టిచ్చింగ్ వేయాలి. మనం ఈ షోల్డర్స్కి ఎప్పుడు కూడా 2 టైమ్స్ కుట్టుకోవాలి. చూసారు కదా, మనకు అవుట్లైన్ ఒకదాని మీద ఒకటి వచ్చింది, ఈ విధంగా నీట్గా రావాలండి. తర్వాత నెక్ పట్టి కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు చెప్తాను. నాకైతే ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి నెక్ ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చిందా లేదా అని చూసుకుంటున్నాను. మీ దగ్గర ఆది బ్లౌజ్ లేకపోయినా సరే
పర్వాలేదండి, చూసుకోకుండా స్టిచ్చింగ్ చేసేయచ్చు, ఉంది కదా అని చూసుకుంటున్నాను. నాకైతే ఉక్సులు పెట్టి వైపు నెక్ సరిపోయింది. అలాగే బ్యాక్ నెక్ కూడా కొలుచుకుంటున్నానండి. మనము ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు సపరేట్గా కొలుచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కొలుచుకున్నప్పుడు నాకు మనం స్టిచ్చింగ్ చేసి బ్లౌజు 1 ఇంచ్ తగ్గిందండి బ్యాక్ సైడ్ నెక్. అలాగే తాళ్ళపట్టి సైడ్ కూడా 30 ఇంచ్ తగ్గింది. దానికి కారణం ఏంటంటే మనం 1/2 ఇంచ్ గ్యాప్తో వదిలేసాం కదా ఈ క్లాత్ని. ఇది మొత్తం ఇలా కుట్టేసి మడత పెట్టేసాక నెక్ వెడల్పు కూడా సరిపోతుందండి. దానికోసం అయితే మనం క్రాస్ ముక్కలు తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్ ముక్కలు తీసుకుని ఒకదానికొకటికి కలిపి జాయింట్ చేసుకోవాలండి. తర్వాత వాటిని విడదీసేసుకుని ఈ విధంగా ఒక సైడ్ హెచ్చు తగ్గులు లేకుండా చూసుకుని మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఉన్న సైడ్ని బ్లౌజుకి జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా జాయింట్ చేసుకునేటప్పుడు మనకు వర్క్ బ్లౌజ్ కాబట్టి ఈ అవుట్లైన్కి దగ్గరగా వచ్చేలా చూడాలండి. ఈక్వల్ ఎంతతో రావాలి అంటే గ్యాప్ రాకుండా, చూసారు కదా మనకి గ్యాప్ రాకుండా వస్తుంది. ఈ విధంగా రావాలండి. ఈ విధంగా వచ్చే విధంగా మనము బ్లౌజ్ పట్టినైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు మొత్తం అంతా ఏ విధంగా వచ్చిందో చెప్తానండి. చూసారు కదా, ఇదే విధంగా రావాలి. మీకు ఈ విధంగా రాకపోతే రెండో కుట్టు వేసి అంటే మీకు గ్యాప్ వచ్చిన చోట రెండోసారి కుట్టండి, ఏం పర్వాలేదు. అలాగే మనకి ఫ్రంట్ సైడ్ వీ షేప్లో వచ్చిందండి వర్క్. మనకి నెక్ రౌండ్ షేప్లో రావాలి కాబట్టి నేను రౌండ్ షేప్లో నెక్కు అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇది కింద వైపే కాబట్టి కనిపించదు, ఏం పర్వాలేదు. తర్వాత మనకి రౌండ్ తిరిగే చోట ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకునేటప్పుడు మనం వేసుకున్న కుట్టు కట్ అవ్వకుండా చూసుకుంటూ చిన్న చిన్న కట్స్ దగ్గరగా పెట్టుకోవాలి. తర్వాత మెడపట్టినైతే ఈ విధంగా మనము మడత పెట్టేసుకుని డబల్ పోలింగ్ వేసేసుకుని కుట్టి వేసేసుకోవచ్చండి. చేతి పనికైతే వదులుకోవాల్సిన పని లేదు. ఈ విధంగా పూర్తిగా మడత పెట్టేసి కుట్టి వేసేయండి. ఆ కుట్టు కూడా మనకి కనిపించకుండా మనకి డిజైన్కి అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్ వారుగా వేయాలి. అవుట్లైన్ మీద పడకూడదు, డిజైన్ మీద పడకూడదండి. మరి బాగోదు కుట్టు అయితే కనిపించిపోయి. మీరు కుట్టు కనిపించకుండా వేయాలి. చూడండి, నేను అవుట్లైన్ వారినే వేస్తున్నాను, కుట్టు ఎక్కడ కనిపించకుండా వేస్తున్నాను. ఈ విధంగా వేయాలి. ఈ విధంగా వేసుకుంటే మనకి చేతి పని చేయవలసిన పని ఉండదు. మీకు కనుక డిజైన్ అడ్డుగా ఉందనిపిస్తే చేతి పని చేసేసుకోండి. సరే, మనకి ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకి డిజైన్కి అవుట్లైన్ పైపింగ్ విధంగా ఏ విధంగా నీట్గా వచ్చిందో చాలా నీట్గా అయితే వస్తుందండి. అలాగే మనకి ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఈ విధంగా ఫ్రంట్ ఆది బ్లౌజ్తో ఈక్వల్గా వచ్చిందో లేదా అని చూసుకోవాలి. ఆది బ్లౌజ్ లేకపోయినా సరే వదిలేసుకొచ్చండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే మనం కొలతలతో కట్ చేసాం కాబట్టి ఎక్కడ తేడా రాదు. చూసారు కదా, మనకు ఆది బ్లౌజ్ ఇది ఈక్వల్గానే సరిపోయిందండి. ఎక్కువైతే కొద్దిగా కట్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదండి. తర్వాత షాలర్ మనము బ్యాక్ పార్ట్ షాలర్స్ని అయితే కొలతల ప్రకారం కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాము కాబట్టి మనం హ్యాండ్స్ అతికి ముందు షాలర్ని ఈ విధంగా కొలుచుకోవాల్సి ఉంటుంది. మనకి 3 ఇంచెస్ కానీ 2.25 ఇంచెస్ కానీ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోండి. చూసారు కదా, నేను 30 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టినా సరే ఎక్కడ మిగలలేదండి. మనం ఇప్పుడు కూడా వర్క్ బ్లౌజ్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా షాలర్ పెంచుకుని కట్ చేసుకోండి. ఈ విధంగా హ్యాండ్స్ అతికి ముందు తీసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. కానీ తక్కువైతే మనం ఏమీ చేయలేము కాబట్టి సేఫ్టీకి వర్క్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మీరు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకుంటే మంచిది. తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే జాయింట్ చేసేసుకోవచ్చు. మనం ఈ హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ లోతు చూసుకుని జాయింట్ చేసుకోవాలండి. లోతు వచ్చిన వైపు ఫ్రంట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకుంటూ హ్యాండ్ మధ్యకి షాలర్ కుట్టు ఒక చోటకు వచ్చే విధంగా చూసుకుంటూ హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలి. మనం హ్యాండ్ కుట్టును కూడా 2 టైమ్స్ అయితే వేసుకోవాలండి. అలాగే మనకి షాలర్ ఎంత వచ్చింది చూసుకుంటున్నాను. 2.5 ఇంచెస్ వచ్చింది. 2.5 ఇంచెస్కి 2 గీతలు తగ్గినా కూడా పర్వాలేదు. ఈ విధంగా హ్యాండ్స్ని జాయింట్ చేసేసుకున్నాక షాలర్ మధ్య నుంచి హ్యాండ్ని మడత పెట్టుకుని సైడ్ జాయింట్లు వేసుకోవాలి. అయితే మనం సైడ్ని ఈ విధంగా చూసుకున్నప్పుడు మీకు ఇన్ని జాగ్రత్తలు పాటించినా సరే హెచ్చు తగ్గులు వస్తే ఏ విధంగా తగ్గించుకోవాలంటే మనం ఈ విధంగా కుట్టి వేసుకుంటాం కదా, హ్యాండ్కి బాడీకి కుట్టిన కుట్టుకి మళ్ళీ ఇంకో కుట్టి చివరి భాగాన్ని లాక్కుంటే పొడవు తగ్గుతుంది. నాకైతే కరెక్ట్గానే సరిపోయిందండి. తర్వాత నేను సైడ్ జాయింట్లు అయితే చేసేసుకుంటున్నాను. ఈ సైడ్ జాయింట్లకి అయితే మనము ఖర్చుల కోసం 3 కుట్లు అయితే వేయవలసి ఉంటుందండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
మీరు కనుక ఈ వీడియో లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టి ప్రతి వీడియో వస్తుందండి. బ్లౌజ్ అయితే చాలా బాగా నప్పిందండి. చాలా నీట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా కామెంట్ బాక్స్లో పెట్టారంటే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను.